హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పూర్తి స్థాయి వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. అసలు వర్షాలు ఎందుకు పడడం లేదు, ముందు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. ఈరోజు తేదీ 19/6/2025. అయితే వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. గత 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా మనకు ఈ సంవత్సరం 10 రోజుల ముందుగా ఋతుపవనాలు రావడం జరిగింది. ఈ 10 రోజుల ముందుగా ఋతుపవనాలు రావడంతో అన్నదాతలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడతాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్పడంతో, ముందుగా ఋతుపవనాలు రావడంతో ఈ సంవత్సరం కాలం ముందుగా స్టార్ట్ అవుతుందని చాలామంది రైతులు సంతోషపడ్డారు. దానికి తోడు చాలామంది రైతులు పొడిదుక్కులలో విత్తనాలు నాటుకోవడం జరిగింది. అయితే మనకు వాతావరణం ఏ విధంగా దెబ్బతీసిందంటే, ఋతుపవనాలు వచ్చిన వెంటనే మనకు ఒక తుఫాను ఏర్పడడం జరిగింది. ఆ తుఫాను మనకు బంగ్లాదేశ్ వైపు వెళ్ళడం జరిగింది. ఆ బంగ్లాదేశ్ పోయిన తుఫాను పోతనే 15 రోజులు మన దేశంలో పడవలసిన వర్షాలను పట్టుకొని వెళ్ళడం జరిగింది. దాంతో 15 రోజుల వర్షాలు ఆ తుఫాన్ ఎమ్మటి పోవడం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ వాతావరణం పుంజుకొని వర్షాలు పడతాయి అనుకున్న సమయంలో నిన్న 2 ఉపరితల ఆవర్తనాలు లేవడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా బలపడకపోవడం, మళ్ళీ బలహీనపడడంతో, దాంతోపాటు ఋతుపవనాలు కూడా చురుగ్గా కదలకపోవడంతో, మందగించడంతో మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అసలు ఎక్కడా కానీ చిరుజల్లులు, మన తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు, మోస్తారు వర్షాలు తప్ప ఎక్కడ భారీ వర్షాలు పడడం లేదు. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు లేక దుక్కులు కూడా ఏదో మామూలుగా ఈ చిరుజల్లకు దున్నుకొని విత్తనాలు నాటుకోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టం చేయడం జరిగింది. ఈ చిరుజల్లు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడడంతో ఈ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు కూడా వాడిపోయి ఎండిపోవడం జరుగుతుంది. అసలు కోటి ఆశలతోటి వ్యవసాయాన్ని ప్రారంభించిన రైతాంగం ఈ సంవత్సరం బోర్ల పడ్డదని మనం చెప్పుకోవచ్చు. ముందు వర్షాలు ఏ విధంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుందంటే, ఇప్పుడు ప్రస్తుతం మందగించిన ఋతుపవనాలు, అల్పపీడనాలు కావచ్చు, ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ఇంకా ఏవైనా లేచి ఈ ఋతుపవనాలు చురుకుగా కదిలితే తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదని చెప్తా ఉంది. అసలు వాతావరణ శాఖ కూడా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఏర్పడింది. ఎందుకంటే